మన ఫస్ట్ రెసిపీ చీజ్ డెవిల్డ్ ఎగ్స్. సో ఇప్పుడైతే డెవిల్డ్ ఎగ్ ఏం చేయాలంటే ఎగ్ని బాయిల్ చేసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఉండే yellow ఏదైతే ఉందో ఒక బౌల్లోకి తీసుకుందాం. సో నేను 2 eggs తీసుకుంటున్నాను. సో అలాగే ఇప్పుడు కొంచెం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. కారం, ఇది ఒక రకమైన పిక్కల్ అన్నమాట, స్వీట్ పిక్కల్ అంటారు. మీరు కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. దొరకనప్పుడు మీ ఇంట్లో ఉన్న పిక్కల్ ఏదైనా సరే కూడా ట్రై చేయండి. కొంచెం మస్టర్డ్ పేస్ట్, లేదు అసలు పిక్కల్ వేసుకోకూడదు అంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం చీజ్ని గ్రేట్ చేసుకుందాం. కొంచెం సాల్ట్. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఎగ్ ఎల్లోని కాస్త ఇలా మనం మ్యాష్ చేసేసుకోవాలి. సో మనకి స్టఫ్ రెడీ అయిపోయింది కదా, చాలా సింపుల్. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం. సో మరి మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఎల్లోని ఇలా స్టఫ్ చేసుకోవాలి. సో మరి మనం ఎగ్స్ని ఇలా స్టఫ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కానీ పార్స్లీ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. చీజ్ డెవిల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయి. చీజ్ డెవిల్డ్ ఎగ్స్ కి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, చీజ్ కొద్దిగా, స్వీట్ రెలిష్ పికిల్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా. చీజ్ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో ఉడికించిన గుడ్లు కట్ చేసి వాటిలోంచి ఎగ్ ఎల్లోని రిమూవ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, కారం, స్వీట్ పికిల్, మస్టర్డ్ పేస్ట్, చీజ్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఎగ్స్ లోని స్టఫ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కాస్త పార్స్లీ వేసి సర్వ్ చేసుకుంటే చీజ్ డెవిల్డ్ ఎగ్స్ రెడీ.